డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు ఏప్రిల్ 19 సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 8 ప్రారంభం కాబోతోంది. అసలు ఈ సాక్షి ప్రబోధాలు మనం ఎందుకు ఇలా ఒక కార్యక్రమంలా చేయవలసి వచ్చింది అనే పూర్తి వివరణని నేను నా మొట్టమొదటి వీడియోలో చెప్పాను. చూడని వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో తాలూకు లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి మీరు దాన్ని పరిశీలించిన తర్వాత ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని తెలుసుకోగలుగుతారు. ఈ రోజున సాక్షి పేపర్లో వచ్చిన వాళ్ళ ఆనిముత్యాలు అనుకోవచ్చు, వికృత రాతలు అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని రావటానికి వాళ్ళు పడే తాపత్రయం అనుకోవచ్చు, దేన్నైనా సరే ఈ రోజున వాళ్ళ పేపర్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని ఎండగట్టడం అనే ఒకటే లక్ష్యంతో ఈ సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 8 ప్రారంభిస్తున్నాను. ఈ రోజున సాక్షి పేపర్లో మెయిన్గా ఇక ఒకవైపు రాజధాని నిర్మాణాల మీద, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ లిక్కర్ విధానం మీద జరిగిన దాంట్లో సిట్టు విచారణ మీద, ఈ రెండింటి మీద మెయిన్ హెడ్డింగ్గా వేయటం జరిగింది. రాజధాని నిర్మాణం జగన్మోహన్ రెడ్డికి ఎటు ఇష్టం లేని అంశమే. కాకపోతే ఇక అందులో ఏం జరిగినా సరే దీన్ని వెతికి తీసుకొచ్చి రాజధాని నిర్మాణంలో అది జరిగిపోతుంది. ఆల్రెడీ ఈ ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే రివర్స్ టెండరింగ్ దగ్గర నుంచి అసలు ఇక్కడ ఇప్పుడు ఇచ్చే కాంట్రాక్టు, ఇప్పుడు మళ్ళీ తిరిగి పునఃప్రారంభం కాబోతున్న రాజధానిని కూడా అందులో జరుగుతున్న గోల్మాలు అని కానీ దాని మీద వీళ్ళు మళ్ళీ డబ్బులన్నీ వెనకేసుకుంటున్నారు, సంపాదించేసుకుంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ దీనికి మొత్తం ఆద్యులు మూటలు లోపల కట్టేసుకుంటున్నారు అని చెప్పే ఒక ప్రయత్నంలో అదేంటే మరొకటి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ విధానం మీద నిన్న సిట్ విచారణకి విజయసాయిరెడ్డి కూడా హాజరై వచ్చాడు. నిన్న పేపర్లో కూడా అసలు ఇది మొత్తం ఆద్యుడు నిన్న చంద్రబాబు నాయుడే, ఈ లిక్కర్ కుంభకోణం మొత్తం ఆయన హయాంలోనే జరిగింది, ఇప్పుడు జరుగుతున్నాయి, గతంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమీ లేదని చెప్పే ప్రయత్నం నిన్న మొదలుపెట్టారు. అది సీరియల్ లాగా ఈ రోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకేశ్ రెడ్డి గురించి వెతుకులాట కావచ్చు, విజయసాయిరెడ్డి సిట్టు ముందు చెప్పి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రెస్లో కూడా అసలు విషయాలన్నీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇందులో రాజకేశ్ రెడ్డి సంగతి ఏమిటి, లేకపోతే మిగతా వాళ్ళందరి సంగతి ఏమిటి, చాణక్య రాజ్ అని ఇంకా ఒక 5-6 పేర్లు చెప్పి అందరి సంగతి పెట్టాడు. అందులో మిథున్ రెడ్డి అదాన్ డిస్టిలరీస్కి ఉన్న వ్యవహారం గురించి బయట పెట్టడం జరిగింది. ఇక దాంతో ఉలికిపాటుతోటి వీళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు బేతాల కుట్రే బాబు స్క్రిప్టే అని ఒక ఐటమ్ని కూడా రాశారు. దాంతోపాటుగా కింద మెయిన్గా ప్రస్తావించుకోవాల్సినవి అంశాలు మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుకంటే సమయం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా సుబ్రహ్మణ్య స్వామి. అందుకే వెనకటికి ఒక సామెత చెబుతారు, మన స్నేహితులని బట్టి మన అవతారం ఎలా ఉంటుంది, మన ఉద్దేశాలు ఎలా ఉంటాయనేది ఈజీగా చెప్పొచ్చని ఇలాంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైతే చేరుతున్నాడో ఆడ ఒక పెద్ద గోల్మాల్ ఉంటుందని, అక్కడ ఒక దొంగ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. గతం నుంచి రాజకీయాలు ఫాలో అవుతున్న వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైనా అడుగు పెట్టాడంటే ఆడ ఒక పెద్ద గోల్మాల్ ఉంటుంది అనేది ఎవరైనా అర్థం చేసుకుని తీరాల్సిందే. ఇక 3,000 కోట్ల భూమి కేవలం 59 రూపాయలకే అనే దాంట్లో నిన్న టీసీఎస్కి ఎకరం 99 పైసలకి లీజుకి ఇచ్చిన వ్యవహారంలో అట్లాగనే వేరే కంపెనీలకు లబ్ధి చేయటం కోసమే టీసీఎస్కి ఇచ్చారు అని నిన్నటి వరకు టీసీఎస్ మీద కానీ ఇలా ఇచ్చే దీని మీదుగా వాళ్ళకున్న ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ ఒక దురుద్దేశం ఆపాదిస్తూ మాట్లాడారు. కానీ మరి టీసీఎస్ అంటే సామాన్యమైన వ్యవహారమైన కంపెనీ కాదు కాబట్టి ఇప్పుడు వేరే వాటిని కూడా చొప్పించడం మొదలుపెట్టింది. దాని గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ముందు అందిస్తాను. దానికంటే ముందుగా మనం ఈ బేతాల కుట్రే బాబు స్క్రిప్టే అనేదాన్ని ఒకసారి పూర్తిగా విశ్లేషిద్దాం. దాని వెనక వాళ్ళకున్న ఉద్దేశం ఏమిటనేది ఒకసారి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై అక్రమ కేసులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు. ఎందుకంటే సిట్టు ఇప్పుడు వాంగ్మూలాలు చేయటం రికార్డ్ చేయటం మొదలుపెట్టింది. ఎందుకంటే నిన్న విజయసాయిరెడ్డి వాంగ్మూలంతో పాటుగా విజయసాయిరెడ్డి కంటే ముందుగా వాసుదేవరెడ్డి కానీ ఈ ఏపీబీసీఎల్లో కీలక వ్యక్తులుగా వ్యవహరించిన వాళ్ళ
వాంగ్మూలం కూడా తీసుకోవటం జరిగింది. దాన్ని క్రాస్ వెరిఫికేషన్ నిన్న విజయసాయిరెడ్డితో చేశారు. అందులోనే ఇప్పుడు ఆదాన్ డిస్టిలరీస్కి మిథున్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టడం కానీ, ఈ విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధించిన ఈ అరబిందో కంపెనీ నుంచి ఒక 100 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డికి, రాజ్ కసిరెడ్డికి వీళ్ళ కంపెనీలకి బదలాయింపు జరిగిన విషయంలో ఆ విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి పోసగుర్చినట్టు చెప్పాడు. దాంతోపాటుగా రాజ్ కసిరెడ్డి, చాణక్య రాజ్ అనేవాళ్ళు కానీ, లేకపోతే మిగతా ఇంకా కొంతమంది దాంతో మిథున్ రెడ్డికి ఉన్న సంబంధం కూడా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఇక దాని మీద వీళ్ళు లేని కుంభకోణాన్ని ఉన్నట్లుగా చూపించేందుకే కుతంత్రం. దర్యాప్తు ముసుగులో సిట్టు అరాచకాలు. సిట్టు వేధిస్తుందంటూ ముందస్తు బెయిల్ కోసం 3 సార్లు హైకోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి. ఆయన్ను వేధించి సిట్టు నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలానికి విశ్వసనీయత ఉంటుందా అంటే ఆల్మోస్ట్ అలా ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్న విషయాలన్నీ నిజమేనన్నట్టుగా నిన్న విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు. కాకపోతే లోపల పేజీలో విజయసాయిరెడ్డిని కూడా ఒక రింగ్ మాస్టర్ లాగా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు అని లోపల పేజీల్లో రాయటం జరిగింది. మరి నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆట విజయసాయిరెడ్డితో ఆడాడేమో. ఎందుకంటే ఆయన ట్విట్టర్లో వచ్చే ట్వీట్లు కూడా అది నాకేం సంబంధం లేదని చాలాసార్లు విజయసాయిరెడ్డి చెప్పాడు. నా ట్విట్టర్ నా దగ్గర లేదనే విషయాన్ని కూడా చెప్పాడు. అలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డిని ఆడిస్తున్నాడని చెప్పే ప్రయత్నం కూడా ఉంది. ఆయన్ను వేధించి సిట్టు నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలానికి విశ్వసనీయత ఉంటుందా? బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేసే చిన్న ఉద్యోగులను బెదిరించి చెప్పించిన సాక్ష్యాలకు విలువెంత? కూటమికి లబ్ధి చేకూరేలా 3.5 ఏళ్ల ముందే రాజ్యసభకు రాజీనామా చేసి విజయసాయిరెడ్డి మాటలు బాబు కుట్రలో భాగమే. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద కూడా అతను కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఓ పెద్ద కుట్ర తెరదీశాడనేది. రెడ్ బుక్ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసులతో బరితెగిస్తోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగనంతో కూడిన సిట్టు ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు వేధింపులు, బెదిరింపులు, కిడ్నాపులు, దాడులు, ఇక మిగతా వాళ్ళైతే వాళ్ళున్న సమయంలో ఏమేం చేశారో ఇక అవన్నీ చంద్రబాబు నాయుడుకి ఆపాదిస్తా కూడా రాయటం జరిగింది. ఇందులో ఇక మీ అసలు విషయం 12వ పేజీలో ఉంది. ఒకసారి అది చూసిన తర్వాత బేతాల కుట్రే బాబు స్క్రిప్టే, అవినీతి లేదు, కుంభకోణం అసలే లేదు. ఆ కుంభకోణం అసలే లేకపోతే ఆ మద్యం విధానంలో ఈ గవర్నమెంట్ లిక్కర్ షాపుల్లో చిట్ట చివరి వరకు కేవలం డబ్బులు మాత్రమే ఎందుకు తీసుకున్నారు, డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు అనే దానికి ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పరు. దానికి పర్పస్ ఏమిటనే విషయాన్ని కూడా చెప్పరు. అలా చెప్పకుండా వాళ్ళు ఏదో న్యాయమైన పని చేస్తే అందులో ఇక ఉన్న కోడిగుడ్డు మీద ఏకలు బేకినట్టు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో పీకే ప్రయత్నం చేస్తుంది, కానీ దానికి మాకేం సంబంధం లేదని. అసలుగా చూడాల్సింది ఇక్కడ చంద్రబాబు నాయుడు ఫోటోని. ఇదిగోండి, విజయసాయిరెడ్డిని ఆడిస్తున్నాడు, లిక్కర్ కుంభకోణంలో అంతా చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు అనే ఒక అర్థం వచ్చే ఒక ఫోటోని కూడా వేశారు. మళ్ళీ ఏదన్నా అంటే నువ్వు మార్ఫింగ్ ఫోటోలు అని వాళ్ళ మీద పడుతున్నారు, వీళ్ళ మీద అన్నీ చేస్తున్నారని చెబుతారు. కానీ అసలు ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు అంటే యూజువల్గా ఇప్పుడు పేపర్లో అందరూ చేసే పనే వీళ్ళు కూడా చేస్తే మళ్ళీ మరి దొంగ అన్నట్టు ఇలాంటి ఫోటోలు వేసి వీళ్ళు కూడా అట్లాంటి పనులే చేస్తూ ఉన్నారుగా. ఇక్కడ ఇదిగో అన్నీ రాజ్ కసిరెడ్డికే తెలుసు. విజయసాయిరెడ్డి నిన్న సిట్టు హాజరైన తర్వాత బయటకు వచ్చి చెప్పింది. సిట్టు విచారణ అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి ఇంకా ఎవరున్నారో తెలియదు, మద్యం కుంభకోణమే తెలియనప్పుడు ఇక వ్యక్తుల ప్రమేయం ఎలా తెలుస్తుంది? వ్యాపారం చేసుకునేందుకు రాజ్ కసిరెడ్డికి 100 కోట్లు అప్పు ఇప్పించా, ఎవరున్నారనే తెలియదు అని ఏం చెప్పలేదు. ఆయన ఆల్మోస్ట్ ఆల్ 5 పేర్లను బయట పెట్టడం జరిగింది. అందులో చాణక్య రాజ్ అనే పేరు కానీ, ఇంకొకళ్ళు అవినాష్ రెడ్డి అనే ఒక పేరును కూడా, ఏదంటే రాజ్ కసిరెడ్డికి కో బ్రదర్ అంటే తోడల్లుడు ఆయన ఈ అవినాష్ రెడ్డి పేరు ఒక పేరుని మిథున్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని, ఇందులో అసలు ఈ విధానం మీద జరిగిన వ్యవహారంలో ఒకసారి హైదరాబాద్లో విజయసాయిరెడ్డి ఇంట్లోనూ, మరొకసారి విజయవాడలో విజయసాయిరెడ్డి ఒక విల్లాలోనూ జరిగిన ఈ మీటింగ్ గురించి కూడా ఆయన చెప్పాడు. దానికి వాసుదేవరెడ్డి వచ్చాడని, ఈ మిథున్ రెడ్డి వచ్చాడని, రాజ్ కసిరెడ్డి వచ్చాడని, ఈ ఇంకా ఒక సజ్జల తిటు ఇంటి పేరుతోటి మరొక వ్యక్తి పేరు కూడా చెప్పటం జరిగింది. ఏం తెలియదు అనేది అంటే ఇక వాళ్ళు చెప్పింది వాస్తవమేననే విషయాన్ని ఈయన ఇక్కడ ధృవీకరించే వచ్చాడు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో జరిగినట్టు తనకు తెలియదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అసలు కుంభకోణం జరిగినట్టే తనకు తెలియనప్పుడు అందులో ఎవరి ప్రమేయం ఉందో విషయం ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. మద్యం వ్యవహారాలతో ఎంపీ మిథున్ రెడ్డికి కానీ ఇతరులకు కానీ సంబంధం ఉందో లేదో తనకు తెలియదనే చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది ఉందా లేదా అనే విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్పాడా లేదా అని. ఆయన స్వయానా చెప్పిన మాటలను కూడా మరి వక్రీకరించి రాసే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ మీదగా చూసుకుంటే కనుక మరి వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి అనేది దీంతోటే బయటపడిపోతుంది. దాంతోపాటుగా ఏంటంటే ఇక్కడ 3,000 కోట్ల భూమి కేవలం 59 రూపాయలకే. సరే వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. అప్పుడే పుట్టిన ఉర్సా ఐటీ కంపెనీ కేటాయింపునకు చిన్నబాబు స్కెచ్. అంటే లోకేష్ స్కెచ్ చేసి ఉర్సా అనే ఒక కంపెనీకి భూమిని కట్టబెట్టడానికి ఆయన ఆడే విత్త ప్రయత్నంలో టీసీఎస్కి కూడా 99 పైసలకే ఎకరా లీజుకి ఇచ్చారు అనే విషయాన్ని కూడా, లీజుకి ఇచ్చారు అనే దగ్గర కూడా ఒక చిన్న మెలక పెడతారు. అమ్మేశారు అన్నట్టుగా వీళ్ళు అర్థం వచ్చే విధంగా చెబుతుంటారు. అది లీజుకి ఇచ్చిన వ్యవహారంలో కుట్రలో భాగంగానే టీసీఎస్కు ఎకరా 99 పైసలకే. ఉర్సా విషయం ప్రశ్నిస్తే టీసీఎస్కి ఇచ్చామని తప్పించుకునే ప్లాను. టీసీఎస్ ముసుగులో కారు చౌకగా అస్మదీయ కంపెనీలకు చంద్రబాబు సర్కారు భూ కేటాయింపు. టీసీఎస్కు 21.16 ఎకరా డేటా సెంటర్ పేరుతో ఉర్సా క్లస్టర్కు 60 ఎకరాలు. ఫిబ్రవరి 12న హైదరాబాద్ కేంద్రంగా ఉర్సా క్లస్టర్ ఏర్పాటు. యాక్చువల్గా ఈ ఉర్సా కంపెనీ గురించి మీకు చూపించాల్సిన అవసరం చాలా ఉంది వేరే. ఎందుకంటే గతంలో దావోస్లో జరిగిన ఇన్వెస్టర్స్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ఈ బ్లాక్ స్టోన్ అనే కంపెనీతోటి, ఉర్సా క్లస్టర్ అనే కంపెనీతోటి, టిల్మాన్ అనే కంపెనీతోటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఆ ఎంఓయూలు కుదుర్చుకున్న దాని మీదట ఈ ఉర్సా క్లస్టర్ అనేది ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ. ఇక్కడ మీరు పక్కన నేను చూపించే దీంట్లో చూడొచ్చు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఆ రోజున దావోస్ స్విట్జర్లాండ్ జనవరి 24 ఇన్ ఏ సిరీస్ ఆఫ్ హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్ ఎట్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 in Davos, Telangana has secured significant investment in the digital infrastructure sector, position itself a global leader in cutting edge data center technology to the chief minister's office said. అందులో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న దాంట్లో ద మేజర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ బ్లాక్స్టోన్, ఉర్సా క్లస్టర్ అండ్ టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్ have signed memorandum of understanding with the Telangana government to establish state of art. ఇందులో ఈ డేటా సెంటర్ అనే దాన్ని ఇప్పుడు ఉర్సా అనే ఒక కంపెనీ మెయింటైన్ చేస్తుంది అనేది ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. సిమిలర్లీ ఉర్సా క్లస్టర్ ఏ యూఎస్ బేస్డ్ data center company has signed an MOU with Telangana government to establish 100 megawatt AI powered data center hub in Hyderabad. ఇది ఆల్రెడీ దావోస్లో రేవంత్ రెడ్డి ఈ ఉర్సా కంపెనీ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాంట్లో భాగంగానే వాళ్ళు వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో కూడా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఏం చెబుతారు, ఉర్సా కంపెనీ అనేది ఒక కొత్తగా పుట్టిన కంపెనీ, అది ఇప్పుడే హైదరాబాద్లో రిజిస్టర్ అయ్యింది. దానికి నారా లోకేష్ ఒక 60 ఎకరాలు అప్పనంగా 56 రూపాయలు కట్టబెట్టేశాడు అని చెప్పొచ్చే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది ఇక్కడ. కానీ ఉర్సా అనే క్లస్టర్ అనేది ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడు నేను మీకు చూపించిందే దానికి పక్కా ఆధారం. లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి ఎంఓయూ ఎందుకు కుదుర్చుకుంటారు? అసలు కంపెనీయే నిన్న మొన్న పుడితే దావోస్లో జరిగిన ఈ ఇన్వెస్టర్స్ మీటింగ్కి ఉర్సా క్లస్టర్ ఎలా వస్తుంది అంటే దావోస్లో ఆ ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు చేసే ఆ నిర్వాహకులకి ఉర్సా కంపెనీ ఎలాంటిది అనేది కూడా తెలియకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టారా? వాళ్ళకి అక్కడ ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందా? ఏమి జరుగుతుందనేది ఏం అర్థం కాదు. ఏదో వీళ్ళకి కావాల్సిన దానికి ఒక మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు కారు చౌకగా భూ కేటాయింపులు. డిసెంబర్లో రాష్ట్ర ప్రతినిధులను కలిసి వెళ్ళాక జనవరి 3న ఇండ్ చిప్ కంపెనీకి ఏర్పాటు.
ఓరవకల్లు సెస్లో కారు చౌకగా 100 ఎకరాల అప్పగింతకు రంగం సిద్ధం. యాక్చువల్గా ఈ ఓరవకల్లు మీద కూడా నేను సపరేట్గా ఒక ఎపిసోడ్ చేయవలసి ఉంది మన కుండబద్దల్లో. ఎందుకంటే ఈ ఓరవకల్లు ఈ మొబిలిటీ పార్కు దీన్ని అనే దాని మీద ఈ టీజీ భరత్, టీజీ వెంకటేష్ వీళ్ళకి సంబంధించిన టీజీ విశ్వప్రసాద్ అనే వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పీపుల్స్ మీడియా అనే దాంతో సినిమాలు కూడా తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క పరిస్థితి ఏమిటనేది నేను పూర్తి వివరాలతో మరొక వీడియోతోటి మీ ముందుకు అందించే ప్రయత్నం చేస్తాను. 2 నెలల క్రితం ఏర్పాటైన చింతా ఎనర్జీస్తో 2 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఒప్పందం. యాక్చువల్గా ఈ ఓర్వకల్లు, ఈ మొబిలిటీ పార్కు దీని మీద ఉన్న అనుమానాలను మాత్రమే నేను చెప్పగలుగుతాను. అందులో నిజంగా ఎందుకంటే ఆ పీపుల్స్ మీడియా కంపెనీ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందుతోంది. దాని గురించే నేను చెప్పదలుచుకుంది. 1000 ఎకరాల అప్పగింతకు సిద్ధమైన ప్రభుత్వం. ఈ కంపెనీ ప్రమోటర్లు వారి వెనక ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోతున్న అధికారులు. ఇలాగనే అప్పనంగా ఇచ్చేస్తారు అని అంటే గతంలో జరిగినవన్నీ మనం చూసాం కదా. పోర్టులన్నింటినీ అదానికి ఏ రకంగా కట్టబెట్టారనేది. ఆ తర్వాత కాకినాడ పోర్టుని ఎంత కారు చౌకగా అరబిందో కంపెనీకి కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే. మరి వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి కానీ చేసిన ప్రయత్నాలన్నింటినీ మనం చూసాం. ఇలా అప్పనంగా వాళ్ళు దోచుకుంటాం మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు టీసీఎస్ లాంటి ఒక కంపెనీ వచ్చింది వైజాగ్లో. దాని ఒక ఈ ఐటీ డెవలప్మెంట్ జరుగుతోంది అని అంటే ఇంకా చాలా కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చాలా రోజుల నుంచి చెప్తున్న అంశం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్కి వస్తున్న ప్రతి వాళ్ళు అడుగుతుంది తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అనే అంశంలో ఇలాంటి కొన్ని చాక్లెట్లు కానీ ఇలాంటి కొన్ని ఆశలు కానీ వాళ్ళకి చూపించాలి, కల్పించాలి. ఆ రోజే కదా మరి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు అనే దాంట్లో మరి ఇప్పుడు దాని మీద కూడా బురదేసే ఒక ప్రయత్నం చేశారు. ఆ ఉర్సా క్లస్టర్ గురించి నేను మీకు అవసరం అనుకుంటే మరొక వీడియో కూడా నేను అందిస్తాను. ఆ ఉర్సా కంపెనీ గురించి వాళ్ళు పూర్తి యూఎస్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ డేటా సెంటర్ ఏంటి, ఏఐ బేస్డ్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనే సంగతిని కూడా నేను మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. దీంతో పాటుగా నెక్స్ట్ పేజీలోకి వెళ్తే ఇది రాజధాని నిర్మాణ పనుల్లో 9,000 కోట్ల ప్రజాధనానికి టెండర్. అంటే రాజధాని పనుల్లో మొత్తం మింగేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం అన్నమాట ఇక్కడ జరుగుతోంది. సిండికేట్లతో మిలాఖత్తు, మొబిలైజేషన్ అడ్వాన్సుల్లోనే 3,200 కోట్లకు పైగా ముఖ్య నేత జేబుల్లోకి. అంటే ఇంకా ముఖ్య నేత అంటే దరిదాపుగా లోకేష్ అయి ఉండొచ్చు అనేది ఒక అవకాశం ఉంది వీళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా. లేదు అనుకుంటే మరి ఆ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారికి ఏమన్నా ఆపాదిస్తారో వీళ్ళ ఉద్దేశం ఏమిటి అనేది మరి రానున్న వీటిల్లోనే తెలుస్తుంది. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో. రాజధాని టెండర్లు పిలవక ముందే సన్నిహితులకు చెందిన 9 కాంట్రాక్ట్ సంస్థలతో కుమ్మక్క. అసలు యాక్చువల్గా రాజధానికి ఈ కాంట్రాక్టర్లు రావడానికి చాలా భయపడిపోయిన అంశంలో చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని పట్టుకొని రావాల్సి వచ్చింది. వాళ్ళని అప్పు చేసి పప్పుకూడు తినకూడదంటారు పెద్దలు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా నేర్చుకోవాల్సింది. ఇలాగా వాళ్ళ పేపర్లో ఈ కబుర్లు రాయటం కాదు. అప్పు చేసి పప్పుకూడు తినకూడదు అని అంటే గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి? ప్రతి మంగళవారం మన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్బీఐ ముందు గంట కొట్టి అప్పు తీసుకొస్తాడు. ఆ అప్పుతోటి వచ్చిన దాన్ని ఈయన బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలో వేశాను, వీళ్ళ ఖాతాలో వేశాను, అన్ని ఓట్లు మన ఖాతాలోనే పడతాయి అని అనుకుంటే మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చి చివరికి 12-11 సీట్ల దగ్గర ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే చేసిన అప్పు వడ్డీతో కలిసి చెల్లించాలి కాబట్టి. ఆ అప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పుని తాలూకు వడ్డీలు మరి ఈ రోజున ప్రభుత్వం కడుతోంది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు చేసి నేను కట్టాను అని జగన్మోహన్ రెడ్డి ఆ మాట పదే చెప్పాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆ మాట చెప్పాల్సి వస్తుంది. కానీ యాక్చువల్గా మీ ప్రభుత్వం మా ప్రభుత్వం అనేది ఉండదు. ఇక్కడ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అందులో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏమిటి? అప్పు చేసైనా సంక్షేమం చేసేద్దాం, అందరి ఖాతాలో ఫ్రీగా డబ్బులు వేసేద్దాం, ఇక ఓట్లందరూ మన ఖాతాలో వేసేస్తారు అని ఒక లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధిని తీసి పక్కన పెడితే ఇప్పుడు అమరావతి రాజధానికి ఈ పరిస్థితి పట్టింది. మనకు 10 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈ విభజించబడి మనకి ఇంకా రాజధాని నిర్మాణం కాలేదు అని అంటే ఇంకేం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దానికి?
అప్పుగా తెచ్చిన డబ్బులు ఆస్తుల కల్పన కోసం కాకుండా జల్సాలకు ఖర్చు చేస్తే ఇల్లు గుల్లవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది ఏదైనా అప్పు తీసుకొచ్చింది అని అంటే దాన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ తీర్చడానికి వీలుండే దాన్ని ఆదాయం కల్పించగలిగే వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. మరి సంక్షేమం చేస్తే ఇన్వెస్ట్మెంట్ అవుతుందా లేదా? జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు ఆలోచించుకోలేదా? సాక్షి మాత్రం ఈరోజు శాపశుద్ధ కబుర్లన్నీ చెబుతోంది. అప్పు చేసి మరీ జేబులు నింపుకుంటున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులే అందుకు నిదర్శనం. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే 31,000 కోట్లు అప్పు తెచ్చి కూటమి సర్కారు మరో 46,249 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తోంది. ఇలా అప్పు తెచ్చి నిధులతో చేపట్టిన పనులు అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి సిండికేట్లు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెడుతోంది. కాంట్రాక్ట్ అగ్రిమెంటు విలువలో 10% మొబలైజేషన్ అడ్వాన్సు ముట్టజెప్పి అందులో 8% ముఖ్య నేత నాకింత అంటూ వసూలు చేసుకుంటున్నారు అనేది. యాక్చువల్గా క్విడ్ ప్రోకో జగన్మోహన్ రెడ్డికి బాగా అచ్చొచ్చిన పేరు, తెలిసొచ్చిన పేరు. మరి 1,00,000 కోట్లు వెనకేశారని అంటే ఈ క్విడ్ ప్రోకో అనే వ్యవహారమే కదా. నిన్ననే మరి ఆయనది దాల్మియా సిమెంట్ వాళ్ళ 793 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తిని కూడా ఈడీ జప్తు చేసింది. ఎందుకంటే ఆయన భారతీయ సిమెంట్స్లో ఒక 1,441 రూపాయికి షేరు విలువకి 2 లక్షల షేర్లు కొని అప్పనంగా భారతీయ సిమెంట్స్కి డబ్బులు ఇచ్చాడు. ఆ తరువాత కూడా వాళ్ళతోటి ఇదే బంధం మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు దాల్మియా కంపెనీ కూడా అందులో ఇరుక్కుపోయే పరిస్థితికి వచ్చి పెట్టింది. ఇలాంటి వాటన్నిటితోటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని మ్యానిపులేషన్స్ కావాలంటే అన్ని మ్యానిపులేషన్స్ చేసి ఈరోజు వచ్చి సాక్షి పేపర్ నిండా ఎలాంటి కబుర్లు రాస్తుంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? వాటన్నిటినీ మీకోసం ఎత్తు చూపించి దాంట్లో నిజాలు ఏమిటని చెప్పాలనే ఒకే ప్రయత్నంతో కుండబద్దలు ఈ సాక్షి ప్రబోధాలు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ రోజుకి ఈ సాక్షి ప్రబోధాలు ఇక్కడితో ముగుస్తుంది.